హాయ్ అండి. ఇదేంటిదా అని అనుకుంటున్నారా అండి? కేక్ అండి. మా మ్యారేజ్ డే. ఇదేంటి మార్చ్ 5 మా మ్యారేజ్ డే అండి. మేమైతే వెడ్నెస్‌డే రోజు నైట్ 12:00కి కేక్ కట్ చేసాము. మా మ్యారేజ్ అయ్యి 2014లో మ్యారేజ్ అయిందండి. ఇప్పటికి 12 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకున్నామండి మేమైతే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చాలా ఫేమస్ అండ్ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అన్నమాట చిత్తారమ్మ అమ్మ తల్లి. ఇదేంటంటే గాజుల రామారం అండి. చిత్తారమ్మ తల్లి టెంపుల్ గాజుల రామారం మెయిన్ రోడ్డు మీదనే ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుందండి. అమ్మవారిని అయితే చూస్తుంటే చూడాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. అంత బాగా అలంకరణ కూడా చేస్తారు. అంత బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఫేమస్ ఏంటంటే బోనాలు, వడబియ్యము, మళ్ళీ వెహికల్స్ పూజ చేస్తారు కదండి, వాహన పూజలు అవి బాగా జరుగుతాయండి. బండ్ల పూజలు బాగా జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే అమ్మవారికి వచ్చేసి మనం బోనాలు బుధవారం కానీ ఆ బుధవారం ఆదివారం చేస్తారండి. ఇంకా ఒడిబియ్యం పోసినప్పుడు కూడా శారీస్ ఇట్లా పెడతారు కదండి. శారీస్ పెట్టి ఒడిబియ్యం పోస్తారు కదా, ఆ శారీస్ కూడా అమ్ముతారు. ఇక్కడ రేణుకెళ్ళమ్మ తల్లి కూడా టెంపుల్ కూడా ఉందండి. చూడండి ఎంత బాగుందో అమ్మవారు అయితే. ఇంకా అలంకరణ అయితే బాగా చేశారండి. అసలు చాలా బాగున్నాయి అమ్మవారిని బాగా అలంకరణ చేశారు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి జాతర కూడా జరుగుతుందండి జనవరిలో. చాలా ఫేమస్ అండి. అసలు ఎంతమంది జనాలు వస్తారో అసలు చూడ్డానికి. ఇంకా ఇక్కడ ఏదైనా కోరుకుంటే కూడా అంటే మనమే ఫస్ట్ పిల్లలు కానీ, ఇల్లు కానీ, మ్యారేజ్ కానీ ఏదన్నా కావాలంటే ఆ కోరిక నెరవేరితే మనం ఇక్కడ బోనాలు కానీ వడిబియ్యం కానీ పోస్తారనమాట. ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. ఇంకా ఇక్కడ చెట్టు కింద వచ్చేసి మనకేంటంటే నాగుపాములు ఉన్నారండి. ఇక్కడ చాలా నాగుపాములు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పూజ చేయించుకుంటే మనకి ఏదైనా నాగదోషం అంటే ఏమన్నా ఉన్నా కూడా పోతుందండి. చాలా పవర్ఫుల్ అన్నమాట టెంపుల్. అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందండి. ఇక్కడ శివుడు నాగుపాము చూడండి రియల్గా వచ్చింది అన్నట్టుగా, అంటే సడన్గా చూస్తే నిజంగా ఉందనిపిస్తుంది. చాలా బాగుంటుంది.